అందరికీ నమస్కారం। ఈరోజు మనం మేషరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం। మేషరాశి వారికి మార్చి 27వ తేదీన గురువారం నాడు వీరికి ఎటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి శుభవార్తలు రేపటి రోజున వీరు వినబోతున్నారు, అలాగే రేపటి రోజున వీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, అలాగే వీరు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి। అయితే మొట్టమొదటిసారిగా మేషరాశి వారు ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి। ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది। మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం గమనించినట్లయితే మేషరాశి వారు చాలా కార్యదీక్షతను కలిగి ఉంటారు, దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు, అలాగే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి। రాశుల్లో కల్లా అన్ని రాశుల్లో కంటే కూడా మేషరాశి వారి యొక్క తీరే వేరండి। ఏంటంటే వీరు చాలా సహనంతో, శ్రద్ధతో, అంటే ఎటువంటి సమస్య వచ్చినా కానీ సమస్య నుండి బయటపడకుండా సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని కనుక్కోవడంలో వీరి తర్వాతే ఎవరైనా చెప్పుకోవాలి। ఎందుకంటే వీరికి ఉన్నటువంటి ఆలోచన విధానం చాలా ఎక్కువగా చక్కగాను అందరినీ ఆకర్షింపజేసే విధంగానూ ఉంటుంది। అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అంటే ఎంతో కాలంగా తీరనటువంటి సమస్యలతో ఈ రాశి వారు ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారికి రేపటి రోజున అంటే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి ఈ మేషరాశి వారికి అంటే కొంతమందికి కంటిలో శుక్లాలు ఉన్నటువంటి రోగులు, కలుషితమైనటువంటి ప్రదేశాలకు, అలాగే అంటే కొన్ని కలుషితమైనటువంటి నీటిని తాగి అనారోగ్య సమస్యలు తెచ్చుకున్న వారు కావచ్చు, వారందరికీ కూడా రేపటి రోజున అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా రేపటి రోజున అంటే ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంటే మీకు ఏ అయితే బాగలేదో దానికి సంబంధించినటువంటి వైద్యుడిని మీరు సంప్రదించడం, దానికి సంబంధించినటువంటి మంచి చికిత్స రేపటి రోజున మీరు తీసుకోవడం జరుగుతుంది। కాబట్టి రేపటి రోజున అనారోగ్యంతో చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఎవరైతే ఎదుర్కొంటున్నారో రేపటి రోజున మీకైతే మంచిగా మీ యొక్క అంటే మీకు చికిత్స అయితే పొందుతారు। అలాగే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి। రేపటి రోజున కొంచెం ఈ రాశి వారు అంటే వడదెబ్బ తగలడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి। అనవసరమైనటువంటి ఖర్చులు దేని గురించి కూడా పెట్టడం అంత మంచిది కాదు। కాబట్టి ఖర్చులు పెట్టడం తగ్గించుకుంటే మీ డబ్బు మీకు ముందు రోజుల్లో అన్ని అవసరాలకు కూడా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో మీకు పనికొస్తుంది। ఇక ఈరోజు మీకు చాలా చక్కగా అంటే ప్రతి విషయము కూడా ఎవరు ఎలాంటి వారు అనేటటువంటి సిచ్యువేషన్స్ రేపటి రోజున మీరు చూస్తారు, ప్రతి ఒక్కరి గురించి కూడా అర్థం చేసుకుంటారు। మీ కుటుంబం మిమ్మల్ని మీ శ్రమను బాగా అర్థం చేసుకొని చక్కగా అంటే మిమ్మల్ని గౌరవభావంతో ఉంటారు। మీరు కూడా వారికి అంకిత భావాన్ని అలాగే వారితో ప్రేమగా నడుచుకోవడం కానీ ఇలాంటివి చేయడం వలన కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు నిలబడతాయి। అలాగే ఈ రోజున మీరు మీ కార్యాలయాల్లో చేసేటటువంటి పని పట్ల మీరు శ్రద్ధగా ఒత్తిడిగా గురవుతూ ఉంటారు। అయితే మిమ్మల్ని మీరు కొంచెం అంటే ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా కొంచెం కాసేపు మీ తోటి వ్యక్తులతో కాసేపు కాలం గడపడం వలన వారితో మీకైతే కొంచెం రిలాక్స్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తాయి। మీ కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను ఎవరితో కూడా రేపటి రోజున షేర్ చేయకండి, ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో మీకు అవి ప్రమాదకరంగా అంటే ఏదైనా కానీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టే విధంగా దారితీస్తాయి। కాబట్టి జాగ్రత్తగా ఉండండి। ఇక అలాగే మరి ముఖ్యంగా రేపటి రోజున ప్రమాదాలు జరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి। ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి రేపటి రోజున చాలా చక్కగా ఉండబోతుందనే చెప్పుకోవాలి। అలాగే మీకు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి, అలాగే నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా బయటపడి మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి। అయితే రేపటి రోజున మీకు ఎటువంటి సమస్యకైతే మీరు బాధపడుతూ ఉన్నారో ధనానికి సంబంధించినటువంటి విషయానికి మంచి శుభవార్తను అయితే వింటారని చెప్పుకోవాలి। ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకున్నారు కదండి। రేపటి రోజున మరలా వీడియోలో కలుసుకుందాం। అంతవరకు నమస్కారం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।